దేవునికి స్తోత్రం. అబద్ధం చేయొద్దు. నువ్వు ఎటు నడిపితే నేను అటే నడిచొస్తాను అంటే, నువ్వు ఏ విధంగా బోధిస్తే ఆ విధంగా నేను నడుచుకుంటాను అర్థం. హల్లెలూయా. కాబట్టి మనం నడుద్దాం. దేవుడు తన ప్రజలను సంఘ కాపరి ద్వారా నడిపిస్తాడు. మన యేసయ్య ఎవరికి కాపరి? గొర్రెలకు. ఎటువంటి కాపరి? మంచి కాపరి. కాపరి ఏం చేయాలి? యేసయ్య లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. మన యేసయ్య మంచి కాపరి అయితే సంఘ కాపరి కూడా మంచి కాపరి అయి ఉండాలి. అయితే విచిత్రం ఏంటంటే, మన యేసయ్య గొర్రెల కాపరి అయితే ఈనాడు కొంతమంది సేవకులు మరి పశువుల కాపరులు అవుతారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, గొర్రెల కాపరి ఎప్పుడైనా ముందు నడుస్తాడు, పశువుల కాపరి ఎప్పుడైనా వెనుక నడుస్తాడు. పశువులను మరి వెనుక ఉండి తరుముతే తప్ప అవి ముందుకెళ్ళవు. గొర్రెలను ముందు నడిస్తే తప్ప అవి ముందుకెళ్ళవు. కాబట్టి నేటి తరములో పశువుల కాపరులు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు. మనం పశువుల కాపరులను వెంబడిస్తున్నామా, గొర్రెల కాపరులను వెంబడిస్తున్నామా అనేది కూడా సరి చూసుకోవాలి. వెనుకుండి నడిపించేటోడు ఏ రోజు కూడా దేవుని ప్రజలను మరి కొండ శిఖరం మీదకి ఎక్కించలేడు. ముందుండి నడిపించేటోడు ఖచ్చితంగా తన మంద విషయమై దేవుడు నాకు లెక్క అప్పగింపమని అడుగుతాడు. కాబట్టి మందకు మాదిరిగా నేను ఉండాలనుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి?